ఇప్పుడైతే మేమైతే గులాబ్ జాములు వేసుకుంటున్నాం. మాకు కాదు, దేవుడికి పెట్టడానికి గణపతి కాడ మా బావ వేస్తుండు. చూడండి ఎట్లా చేసుకుంటున్నాము. ఇద్దరం బాయ్స్ కలిసి చేస్తాం, బాబు మరదలం కలిసి. చూడండి ఎట్లా చేస్తాము. చెప్పురా, అది నువ్వేం చెప్తావు చెప్పు. అరే నేను వీడియో తీస్తాను, నువ్వు చెయ్యి. తెలుసా కనీసం ఎట్లా చేస్తారు? చూసి నేర్చుకుంటా. నువ్వు మాస్టర్ ఉన్నాక నేనెందుకు ఇంకా పోషిస్తాను దీంట్లో. పోసే ఎన్ని అయితే ఇప్పుడు 3 ప్యాకెట్లల్లో ఇంకా కౌంట్ చేసి ఒక్క ప్యాకెట్లు ఎన్ని అయితే? నాకు తెలుసు. ఇప్పుడు మా బావకి దేవుడి మీద ఉన్న భక్తితో నేషనల్ మార్ట్ పోయి ఇక సరుకులు తెచ్చింది. గులాబ్ జామ్కి ఏమేమి కావాలో నీళ్ళపాటు టీ పొడి అలా వేస్తారా? గులాబ్ జాములు వేయనీకి కదా. నీళ్ళ పొడి గులాబ్ జాములు అప్పుడు. ఇప్పుడు 3 ప్యాకెట్లకి ఎన్ని పాలు వేయాలి? అట్లేముండదురా బాబు, సరిపోతుందా ఇది? దేవుడికి ఒక్కటికే అది గులాబ్ జామ్, మా అందరికి కూడా రావాలా. చిన్న చిన్నగా చేయ పీసులు కట్ చేయాలా? అదొకటేనా గులాబ్ జామ్? హలో హాయ్, అందరు బాగున్నారా? నా కొడుకు అయితే ఈరోజు మా గల్లీలో వినాయకుడి కోసం అయితే ప్రసాదం చేస్తుండే, గులాబ్ జామ్ చేస్తుండే. నిన్నైతే నేను శనగలు చేసిన, ఈరోజు అయితే వీళ్ళు గులాబ్ జామ్ చేస్తారు. సరేనా, బాయ్. మరి అదొక డైలాగ్ పెట్టి అదొక డైలాగ్ పెట్టరా. అసలు ఎవ్వరు మంచోళ్ళ చెప్పుకోదు. ఏ తల్లి అయినా నా కొడుకు గొప్ప అని ఎప్పుడు చెప్పుకోదు. అప్ప ఇంట్లో ఉన్నట్టు బయట అస్సలు ఉండరు పిల్లలు. నువ్వు అప్పటిదాకా పాడ్కాస్ట్ ఛానల్ పెట్టుకో. ఇది 90s కాదు, 2025. రేపు నవీన్ గాని పోరడ కొడుతానైతే ఇంకా మొత్తం 30 లెక్క ఉంటుంది కదా. 30 కాదు, వాడు లేసులో వాడు పెగ్గే పడతాడేమో. ఫోటోలో బయటకు వెళ్ళేటప్పుడే ఐఫోన్ డాడీ నీవే వాడుతున్నావు, నేను ఎందుకు వాడద్దు ఐఫోన్ అంటాడు. గరంటో చూసినావు ఒక సినిమాలో, అవి పెగ్గు లేకుంటే పిచ్చోడు అవుతాడు. నా కొడుకుని అట్లా చెప్తా. అరే ఒక్కటి ఇట్లా రికార్డు తీసి పెట్టుకో. మమతా కన్నదిలో ఒకటి రికార్డు తీసి పెట్టినప్పుడు నువ్వు ప్రమేయ పెళ్లి ఏ ఏజ్ లో చేస్తాను, అది డ్రైవ్లు ఉంటుంది ఇప్పటికి. అవునా? ఏ ఏజ్కి వచ్చినాక ఇస్తాను? అంత ఐడియా లేదు కానీ మా బావ ఏదో అయితే ఎట్లా అప్పుడు అవుతుంది. హారిక వచ్చింది. ఏంటో తొందరనే చేస్తా. ఇప్పుడున్న జనరేషన్ రికార్డు తీసి నాకు పంపినా. తొందరనే చేయాలి మరి. ఈ అడ్డమైన ఫోన్లు చేయబట్టి పిల్లలు ఆగమైపోతారు. ఆ పెళ్లి చేస్తే తాళం వేసినట్టు ఉంటుంది వాళ్ళకు. అన్ని చేస్తున్నా. అది 90 అయితే ఉంచుంది, లేకుండా మళ్ళీ వేయండి. 90 30 అంటే ఒక ప్యాకెట్కి 3 ప్యాకెట్లు 36 ఇచ్చింది. 30 వస్తాయి. 36 90 వేస్తే ఉంచండి, లేకుండా ఇంకా చిన్న చేయండి లెక్క పెట్టి. ఇది 5 మంది ముంగర పెడితే సగం ఆడదింటాడు. మొన్న అంటుండే గులాబ్ జామ్ చేయ మమ్మీ, గులాబ్ జామ్ చేయాలి స్వీట్ కోసం మరి. తిత్తలండి తీరా ఆయననే పెద్ద జూమ్ పెట్టి తీయి. ఇప్పుడు అన్నం తింటారు చూడు, అది వేసుకోండి. నా కొడుకు ఒక వీడియోలో రానంటుండు, ఆయననే ఎక్కువ తీయాలి. ఎవరిని కొడుకు? ఒక ఆయన ఆయన నడిపోయాడు. ఆయన పెద్ద ఆయన, చిన్న ఆయన కాలేజీకి పోయిండు. ఆయన బీటెక్ 2nd ఇయర్ చేస్తుండే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో. ఎక్కడ? మల్లారెడ్డి కాలేజీలో. ఆమె నా కోడలు. ఆమె బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం చూస్తుంది. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉందని చెప్పేసి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. మరి బాగా తెల్లగా ఉంది. తెల్లగా ఉన్న నువ్వు ఓర్రగాని చెప్తున్నా. నిద్ర పోయి గాఢ నిద్రలు ఉన్నట్టుంది మా అబ్బా. ఎంత బాగుందేమో. ఎప్పుడు? ఇప్పుడు హాయ్ గాయ్స్, మేము ఇక్కడ మా గల్లీ గణపతికి అయితే మేమైతే ఈరోజు ప్రసాదం అయితే వేస్తున్నాం. ప్రసాదం వచ్చేసి అయితే గులాబ్ జామ్ అయితే వేస్తున్నాం. నాకైతే రాదు కానీ మా ఆయననైతే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తుండే. ఇప్పుడైతే మనం అయితే గ్యాస్ అయితే ఫస్ట్ ముట్టించుకుంటాం. ఇప్పుడైతే చాలు చేసేస్తున్నాం. ఇవైతే గరం అయిపోతున్నాయి.
పోయి బావ ఆయిల్ పోయి మంచిగా. ఇప్పుడు ఒక రాన్లో అయితే వాటర్ ఉన్నాయి, ఒక రాన్లో అయితే ఆయిల్. ఈ వాటర్ దేనికి? అది ఇలా పోయా నూనెలో వస్తా. ఇప్పుడైతే వాటర్ ఇలా వాటర్లో షుగర్ వేయాలి. అయితే షుగర్ అంటే పానకం అవుతుందా? ఆయిల్ ఏమి ఇస్తాం? అది వండాలి. పానకమే లేదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వాటర్లో షుగర్ వేస్తే పాకం అవుతుంది. ఆయిల్లో పాకం తీసుకొని ఆయిల్లో పోయాలా? చక్కెర వస్తున్నాం, వాటర్ అయితే టైట్ అయిపోయినాయి. మీకు తగినంత పోసుకోండి, దానికి కొలతలు అయితే ఏం లేవు. అంతేనా? మా బావజీ చెప్పడానికి సిగ్గుపడుతున్నా. ఆయన నాకు చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా. అవునా? కొలతలు అయితే ఏం లేవట, మీకు ఇష్టం వచ్చినంత పోసుకోండి. ఒకవేళ మీరు ట్రై చేశారైతే వర్కౌట్ అయితే కామెంట్ చేయండి. అంతేనా బావ? మా బావ చికెన్ మజా వండుతారు, మటన్ మజా వండుతారు, ఇంకా ఫిష్ మస్తు వండుతారు. అవన్నీ ఒకసారి మా బావకి ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు చేపించి మీకు చూపిస్తా ఒకసారి. సరేనా? వెయిట్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆ చక్కెర మొత్తం కరిగిపోయేదాకా మిక్స్ చేసుకోండి మంచిగా. కలుపు మంచిగా, ఇట్లా ఇట్లా కలుపు. కరిగిపోయేదాకా కలుపుతూనే ఉండరు మంచిగా. ఇంకా మా అక్కనే మాట్లాడుతాను, నేను మాట్లాడా కానీ ఆమె రాలే. షాప్కి పంపించినాం ఇలాచీలు తెమ్మన్నీకి. ఇలాచీలు తీసుకురాయి అంటే అర్ధ కిలోని అడుగుతుంది మా అక్క తెలుగు ఒకసారి. మాకైతే పాకం జరుపుకోలేదు, అందుకే మళ్ళీ ఇంకొద్దిగా పోసుకుంటున్నాం. ఇట్లా ముట్టుకొని చూడాలా, అంతేనా? ఇట్లా అతుకుంటే పాకం అయినట్ట. తీగలా వస్తుంది. ఇట్లా తీగలాగా వస్తే పాకం అయినట్టు అంట. మీ డ్యూటీలో బ్యాచులర్స్ ఉంటే మా వీడియో వేసి ట్రై చేయండి, పర్ఫెక్ట్ వస్తుంది. ఆంటీలే అంకులే చూడకండి. మొత్తం కరిగిపోయాక మంచిగా మిక్స్ చేసుకోండి. కలిపి ఇంకా మంచిగా. అదేంటే పల్లి ఉన్నట్టుండల్లా. ఎర్రపప్పు మీరు కూడా ఒకటి ఎర్రపప్పు వేసుకోండి ఫ్రెండ్స్, అయితే జల్లి కరుగుతుంది. ఎర్రపప్పు లేకుండా కందిపప్పు అన్న వేసుకోండి, ఏం కాదు. ఒకటే వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎన్ని వేసుకుంటే మంచిది బావ? అర్ధ కిలో. మా బావ అప్పుడప్పుడు అట్లా మజాక్ చేస్తారు, ఏమనుకోకండి. మా అక్క వచ్చింది ఇందాకన్నా ఇలాచీలు ఏమంటే అర్ధ కిలో అని అన్నది. మా ఆమెనే. నేనే స్కూటీ మీద తీసుకొచ్చిన ఇప్పుడు షాప్కి. వీళ్ళు నాకు అసలు స్కూటీ అయ్యారు కానీ. ఇప్పుడైతే ఆయిల్ అయితే మంచిగా కాగింది. ఇప్పుడు ఇందాక ఉండలు చేసుకున్నాం, వీళ్ళు వేసుకుందాం మంచిగా. మా బావాడ కష్టపడుతుంటే మేమిద్దరం మంచిగా స్నాక్స్ తింటున్నాం. చాక్లెటా కొద్దిగా ఇవ్వండి. ఇంకో మొత్తం ఇప్పుడైతే మనం ఇలాచీలు దంచుకుందాం మంచిగా. నూనె బాగా అయిందా? సరిపోయి మాకు అప్పుడప్పుడు స్నాక్ తెచ్చిస్తారు. ఇప్పుడు ఇలాచీలు దంచుకున్నది పాకం వేసుకోండి మంచిగా. మేము కష్టపడితే మాకు ఎట్లా తింటుంది. ఆ ముక్కలు పెడుతుంది మంచిగా. చెమటలాగా వేస్తున్నాం మేమైతే బాబమ్మడిగా. ఏమనుకోకండి, మా బావయ్యాలు జర మౌనరతను అవగా పాప మా బావకి చేయలేక అవి ఇట్లా లేచేటప్పుడు నూనెలో చేయబెట్టిండు. ఈ పాకంకి అయితే అసలు చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇట్లా చూడాలా, ఇట్లా తీగలు వస్తే అయినట్టు. అసలు కొద్దిగా అయిందా?
ఫుల్ టైం పడుతుంది అసలు. పాకం అయితే మొత్తంకైతే ఇప్పటికైతే అయిపోయింది. ఇప్పుడైతే ఇవి వేయించుకుంటున్నాం. అవి వేసింది కదా లడ్లు, అవి వేయించుకోవాలా. అవి వేయించుకొని పాకం తెచ్చేస్తే అయిపోతుంది. అంత చిన్న సింపుల్. ఇట్లా వేయించుకోవాలా మంచిగా. మంచిగా ఎర్రగా అయ్యేలాగా ఎర్రగా అయ్యేలాగా గొలించుకోండి. పాకంలో వేసేసుకోండి మంచిగా. ఇప్పుడు నూనెలో తీసుకొని పాకంలో వేసేసుకోండి. అయిపో మంచిగా. మాకైతే పాకం ఎక్కువ అయిపోయింది, అవి లడ్లేమో తక్కువ అయిపోయినాయి గులాబ్ జాములు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. మీరు కూడా ట్రై చేసుకోండి. మనం సింపుల్గానే చెప్పేసినాం కదా, ట్రై చేయండి మీరు కూడా. చిన్న సింపుల్గా అయిపోతుంది. కాకపోతే పాకంకి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఆ లడ్లు చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అంతే, అంత సింపుల్. గులాబ్ జామ్ చేయడానికి కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది. మిగతా అంటే సింపుల్గా అయిపోతుంది. మేమైతే 3 ప్యాకెట్లే తెచ్చుకున్నాం గులాబ్ జామ్ ప్యాకెట్లు. లాస్ట్కి ఎన్ని అయినా కూడా చూపిస్తా చూడండి. 3 ప్యాకెట్లకి లాస్ట్కి అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఇగో మొత్తానికైతే ఇవన్నీ అయినాయి. సాయంత్రం మంచిగా రెడీ గణపతి కడుకోయినా కాడ కూడా పెడతారు చూడండి. మా గల్లి గణపతి ఎట్లుంటారు చూడండి, అందరిని చూపిస్తాడు. ఎంత నల్లగా అయితే అంత మంచిగా ఉంటాయి టేస్ట్. చూపి బా, దేవుడు కాబట్టి టేస్ట్ వేయద్దు, లేకపోతే చూపిస్తుండే ఎట్లా అయిందో టేస్ట్ కూడా. సాయంత్రం తిని చెప్తా గణపతి కడుకోయినాక. ఓకేనా బాయ్.